బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ మూవీ అమెరికాలో ప్రీ బుకింగ్స్ ను ఎప్పుడో నెలన్నర క్రితమే ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ 6 వారాల ముందే బుకింగ్స్ ను ఓపెన్ చేయగా పర్వాలేదనిపించేలా స్టార్ట్ అయినా కానీ మొత్తం మీద రిలీజ్ రోజుకు వచ్చేసరికి మాత్రం సినిమా మొత్తం మీద $1.03 మిలియన్ల ను మాత్రమే ప్రీ బుకింగ్స్ లో సొంతం చేసుకుంది. దాంతో రీసెంట్ టైమ్ లో ప్రభాస్ నటించిన మూవీస్ లో లోవెస్ట్ లెవెల్లోనే ఉంది. ఆదిపురుష్ ఇది వరకు 6 లక్షలకు పైగా బుకింగ్స్ అందుకుంటే అది హిందీ మూవీ కాగా ఇప్పుడు తెలుగు మూవీ పరంగా ప్రభాస్ కెరీర్ లో లోవెస్ట్ గా ఈ సినిమా బుకింగ్స్ ను రీసెంట్ టైమ్ లో సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఒకసారి లేటెస్ట్ గా రిలీజ్ అయిన టాప్ స్టార్స్ నటించిన మూవీస్ తో కంపేర్ చేసి చూస్తే మట్టుకు రీసెంట్ టైమ్ లో వచ్చిన మూవీస్ లో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ప్రీమియర్స్ మొదలు కాక ముందు వరకు 2.5 మిలియన్ల వరకు బుకింగ్స్ గ్రాస్ ను సొంతం చేసుకుని రచ్చలేపగా ప్రభాస్ నటించిన ప్రీవియస్ మూవీ కల్కి 2.47 మిలియన్ల మార్క్ ను ప్రీ బుకింగ్స్ రూపంలో సొంతం చేసుకుని రెండో ప్లేస్ లో నిలిచింది. తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ 2.33 మిలియన్ల మార్క్ ను అందుకుని టాప్ 3 లో నిలవగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో చేసిన మల్టీ స్టారర్ వార్ 2 హిందీ మూవీ అయిన $5,60,000 మార్క్ ను అందుకుంది. ఇక తర్వాత ప్లేస్ లో పుష్ప 2 మూవీ 2.28 మిలియన్ల మార్క్ ను అందుకోగా మహేష్ బాబు గుంటూరు కారం $1.06 మిలియన్ల మార్క్ ను దాటేసింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ $6,57,000 ను మాత్రమే మార్క్ నే అందుకుంటే టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో బాటమ్ 2 ప్లేస్ ను రాజసాబ్ మూవీ ఇప్పుడు $1.03 మిలియన్ల మార్క్ తో అందుకుంది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా ఎలాంటి కలెక్షన్లను లాంగ్ రన్ లో సొంతం చేసుకుంటుంది, సంక్రాంతికి భారీ పోటీని తట్టుకుని ఎలాంటి వసూలు జోరును చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.